ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి నీకు స్తోత్రం నాయనా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. స్తోత్రం నా తండ్రి. ప్రభువా, ఈ రాత్రి ఈ సాయంత్రం కాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధికి నాయనా తండ్రి, నీ వాక్యం వినుటకు నా తండ్రి, నీ ధ్యానించుటకు నా ప్రభువా మేము వచ్చి ఉన్నామయ్యా నా తండ్రి. నీకు స్తోత్రములు. స్త్రీలమైన మమ్మల్ని అందరి మీ జ్ఞాపకం చేసుకుని నా దేవా నీకు స్తోత్రం నా ప్రభువా. అయ్యా, కూడి వచ్చిన ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న ప్రభా. లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలను మీ జ్ఞాపకం చేసుకుని ప్రభా మీ స్వాధీనములకు తీసుకోండి దేవా. నీకు స్తోత్రం నాయనా. నీ మాట మా ముందుకు వస్తున్నప్పుడు ప్రభువా మేము నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభువా అయ్యా దాని నా తండ్రి వాయా హృదయము నా తండ్రి తెరిచిన దాన్ని ధ్యానించి నా తండ్రి మేము దాన్ని ఆహ్వానించుటకు నైనా నీ కృప చూపండి ప్రభువా. నీకు స్తోత్రం నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీలను కానీ తండ్రి ఇంకా ఎవరు చూసినప్పటికీ కూడా ప్రభువా నా తండ్రి నీ వాక్యము ధ్యానించి దాని ప్రకారంగా దేవా తండ్రి వారి స్థితిని గమనించుకొని ప్రభువా నీ తట్టు తిరగడానికి సహాయం చేయండి ప్రభా. మేము కేవలం మట్టివారి ప్రభా, మేము కేవలం మాటలాడేవారిమే కానీ దేవా కార్యం చేసేవాడు నీవు నా దేవా. నీకు స్తోత్రం నా తండ్రి. ఈ సాయంత్రం కాలశంలో మట్టిదాని ఎన్నిక లేదని ప్రభా బలహీనరాన్ని నన్ను నిలబెట్టుకొని ప్రభువా మీరే నీ వాక్కు చేత మాటలాడి మీరు మయం పొందమని సమస్తం నీ చేతులకే సమర్పిస్తూ మీరే మహిమ తెచ్చుకోమని ఏస్తున్నాములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనం వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. కీర్తనలు 1. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రం దానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుండుదురు. కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనకు నడుపును. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపాదులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుతూ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని దేవుని వాక్యము మనకు మాట్లాడుతుంది. ఏంటంటే దేవుడు ఆయన రక్తం ఇచ్చి ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని కన్నడు కనుక ఆయన సొత్తుగా, ఆయన జనాంగముగా, ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యముగా మనల్ని మార్చుకున్నాడు కనుక మరి అదే విధముగా మనము ప్రాణం పెట్టి కొన్నాడు కాబట్టి ఆయన బిడ్డలకు ఏమని బోధిస్తున్నంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపాదులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించుచు దాని అందు ఆనందించువాడు ధన్యుడు అని. అతడు నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. వాకు వాడక తన కాలమంతా ఫలమిచ్చే చెట్టు వలె ఉండని, తను చేసేదంతా కూడా సఫలమవునని దేవుని యొక్క లేఖనము మనకు చెబుతుంది కనుక మరి ఆనాడైతే దేవుని యొక్క ప్రజలు ఆ విధముగా నడుచుకున్నారు కనుక మరి మనము ఈరోజు ఎలా ఉన్నామన్నది మనం పరీక్షించుకున్నట్టయితే ఆయన వాక్యం మన ముందులో మాట్లాడుచున్నప్పుడు మనం పరీక్షించుకోవలసింది ఏమన్నదంటే మనకు 2 మార్గాలు మన ముందర పెట్టిండు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, నడిచిన వారు దేవుని మార్గం నడిచిన వారు ఎలా ఉంటారు అన్నది 2 భాగంలో దేవుడు మనకు చూపెడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే దుష్టుల ఆలోచన చొప్పున నడిచిన వాడు గాలికి చెదరగొట్టిన పొట్టు వలె ఉంటాడు, నీతిమంతుల సభలో నిలవలేడు అని దేవుని ఒక లేఖనం మనకు చెబుతున్నది కనుక మనము ఈరోజు ఏ మార్గంలో నా మార్గంలో నడుచుకోవాలన్నది దేవుడు మనం ఇష్టపడుతుంది కనుక అట్టి మార్గమును మనము నడవాలనేది దేవుడు కోరుతుండు. కాబట్టి మనం ఆ విధంగా నడవడానికి మనం ఇష్టపడదాము, దేవుడు నడిపిస్తాడు. దుష్టుడైతే అలాగున్నాడు, దేవుని మార్గం నడిచేవాడు ఇలా ఉన్నాడని దేవుని ఒక వాక్యం మనకు సెలవిస్తుంది. మనము అలా ఉన్నట్టయితే దేవుని ఒక దీవెనలు పొందుకుంటాము, దేవుని ఒక ఆశీర్వాదం పొందుకుంటాము, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తామనే దేవుని ఒక వాక్కు మనతో మాట్లాడుతుంది కనుక ఆ విధముగానే సంఘం అంతా కూడా మనం అంతము కూడా దేవుని ఒక మాటకు మనం లోబడి నడుచుకున్నట్లయితే ఆ విధముగా మనము ఆశీర్వదించబడతాం. మన కుటుంబాలు, మన పిల్లలు, మనము, సంఘము, సహవాసం అంతా కూడా అప్పుడు దేవుడు సంతోషిస్తానని దేవుని ఒక లేఖనం సెలవిస్తుంది కనుక ఆ ప్రకారంగా మనం సిద్ధపడదాము. ఆ విధముగా సిద్ధపడ్డట్లయితేనే దేవునికి మనము ఇష్టలమై జీవించుటకు
హక్కు ఉంటుంది కనుక, అలాగనే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్న మాటకి ఏంటంటే, దుష్టుడు ఒకప్పుడు మనం కూడా ఈ లోకమంతా కూడా దుష్టుని ఒక ఏలుబడి కింద ఉన్నది కాబట్టి దేవుడు మాట్లాడుతుండు. ఒకప్పుడు దేవుని ఎరగని సమయంలో మనం కూడా దుష్టుని ఒక ఏలుబడి కింద, ఈ లోకమన్న బంధకముల కింద, సాతాను ఒక కాడి కింద మనం ఉన్నాం కాబట్టి, అప్పుడు దేవుడు మన కొరకు పరలోకం విడిచి భూలోకం వచ్చి శరీరధారిగా మన కొరకు ప్రాణము పెట్టి మనం నశించిపోవద్దని మనల్ని ఆ యొక్క దుష్టిని ఒక ఏలుబడి నుండి మనం విడిపించి ఆయన సొంత ప్రజలుగా చేసుకున్నాడు కనుక, అదే విధముగా మనము ఈరోజు ఎంతవరకు ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్నాము, ఎంతవరకు ఆయన మాటను మనం అంగీకరిస్తున్నాము, ఎంతవరకు ఆయన మాటను మనము స్వీకరించి ఆయనకు లోబడుతున్నాము, ఆ ప్రకారంగా నడుచుకుంటున్నామా అన్నది నీవు నేను గ్రహించవలసి ఉన్నది కనుక, అందుకే దేవుడు నన్ను ప్రేమించి ఈ మాటలు మాట్లాడుతుండు కనుక మనమందరం కూడా సిద్ధపడదాము. దుష్టుడు అలాగా ఉండడని వాక్యం చెబుతుంది కనుక, నిజముగా దుష్టుడు చేసేదంతా కూడా అది అంతా కూడా చెడుతనము, లోక సంబంధమైన, మనకు తెలుసు అది లోక సంబంధమైన ఆ చెడు అలవాటు, చెడు బుద్ధి, వాని మార్గం అంతా చెడు ఆలోచన, చెడు తలంపులే ఉంటాయి కనుక, వాడు చేసేదంతా ఏది కూడా సకలము కాదు కనుక, దేవుని బిడ్డలు నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. నిజముగా అలాగ మనం నడిచినట్లయితే దేవుడు సంతోషిస్తాడు కనుక, నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె అతడు చేసేదంతా కూడా సఫలమవునని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల సభములో పాపులు నిలువరని సెలవిస్తుంది కనుక, ఈరోజు మనము అలాగా ఉండక నీతిమంతుని ఒక మార్గములో నీతిమంతుడైన ప్రభైన యేసుక్రీస్తు మనల్ని ఇంతగా తన వాక్యం చేత హెచ్చరిస్తూ మనకు బుద్ధి చెబుతూ, ఆ యొక్క జ్ఞాన వాక్యము చేత, బుద్ధి వాక్యము చేత మనల్ని ఇంతగా బలపరిచి ఆయన వాక్కు చేత సిద్ధపరుస్తుండు కనుక, మనం అందరం కూడా ఆయన వాక్యానికి, ఆయన ఆలోచనకు మనం విధేయులమై నడిచినట్లయితే ఈరోజు నీవు నేను ధన్యులమండి. అలాగనే ఆ విధంగా కోరుతుండు కాబట్టి, మనము ఎంత మాత్రం ఆయన మాటకు మనం నిర్లక్ష్యం చేయకున్నట్లుగా, మనము ఆయన మాట మీద మనం దృష్టి ఉంచినట్లయితే, మనము మన కుటుంబాలు, మన పిల్లలు, మన సంఘము, మన సావాసం అంతా కూడా దేవుని యొక్క ఏలుబడి కింద నడిపించబడుతుంది కనుక, అందుకే దేవుడు మనకు అంతగా చెబుతుండు కాబట్టి మనము నిర్లక్ష్యం చేయకున్నట్లుగా ఆ ప్రకారంగా నడవాలని దేవుడు కోరుతుండు కాబట్టి, ఎవరైతే ఆ మాట విని విశ్వసించి నడుచుకుంటారో వారు మాత్రమే ధన్యులని వాక్యం సెలవిస్తుంది. మరి మనం అలా ఉండకుండా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపాదులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు మనము ఆనందించేవారిగా, దాన్ని ధ్యానించేవారిగా, దాని అందు ఆనందించేవారిగా మనం ఉండట్లయితే దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాము, దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాము. ఆ విధంగా మనం సిద్ధపడదామండి. లైవ్లో లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలు కూడా ఈ వాక్యం ధ్యానించేటట్లుగా, మరి మన పరిస్థితి ఎలా ఉన్నదో ఈ వాక్యం ఎదుట మనం పరీక్షించుకున్నట్టయితే దేవుడు మీకు సహాయం చేస్తాడు, మిమ్మలను తన తట్టు తిప్పుకుంటాడు. మన స్థితి ఎలా ఉన్నదో ఇప్పుడు పరీక్షించుకున్నట్టయితే మనం ధన్యులమండి. దేవుని ఒక వాక్యము ఇలాగా మనం మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు, మన జీవితాలు ఎలా ఉన్నాయో దేవుని ఎదుట మనం పరీక్షించుకొని, అలాగా నడవక దేవుని ఒక వాక్యాన్ని బట్టి ఆయన యొక్క మార్గంలో నడిచేవారిగా దేవుడు మనం సిద్ధపరచులాగున, అలాగనే మత్తయి 25 మొదటి వచనం, పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుడు ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికే నిద్రించుచుండిరి. 10 మంది కన్యకలు ఉన్నారు కనుక 10 మందిని మనం చూస్తున్నాము. దేవుని యొక్క లేఖనంలో 10 మంది ఎలా ఉన్నారని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది.
ఈరోజు మనము ఎలా ఉన్నామన్నది మనం పరీక్షించుకున్నట్లయితే మనం సిద్ధపడడానికి దేవుని ఒక వాక్యం మన ముందర ఉన్నది కాబట్టి 10 మందిలో బుద్ధి కన్నలు, ఆ 10 మందిలో 5గురు బుద్ధిమంతులు, 5గురు బుద్ధి లేని కన్నెల వలె ఉన్నారు కాబట్టి ప్రభైన యేసుక్రీస్తు మరి సిద్ధపడమని చెప్పుతున్నారు కాబట్టి మరి 5 మంది అయితే ఆయన డ్యూటీలు వెలిగించుకొని దేవుడు రాకడకు ఎంతగానో తాను కాపాడుకొని ఎలాగైతే సిద్ధపడుతుండ్రో మరి ఈరోజు ఆ బుద్ధి గల కన్యల వలె మనం కూడా మనము సిద్ధపరచుకొని మనము డ్యూటీలు కాపాడుకొని మన ప్రార్థన జీవితం కాపాడుకొని మన వ్యక్తిగత జీవితాలు కాపాడుకొని ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు సంతోషిస్తాడండి. లేకుంటే బుద్ధి ఇంత అయిన వాక్యమేని ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాట విని కానీ మనం బుద్ధి లేని కన్యల వలె జీవించినట్లయితే మనం ఇంత భక్తి చేసి మనం ఇంత ప్రార్థన చేసి ఇంత ఉపవాసం ఉండి ఇంత ఉండి కూడా అది ప్రయోజనం లేకుండా అయిపోతుందండి. అలా కాకుండా మనము దేవుని యొక్క భయము కలిగి భక్తి కలిగి విశ్వాసమందు నిరీక్షణ కలిగి నిరీక్షణ కూలిపోకున్నట్లుగా నిరీక్షణందు విశ్వాసమందు మన జీవితంలో ఒక ఆత్మీయ జీవితంలో మన డ్యూటీలు వెలిగించుకొని దేవుని కొరకు సిద్ధపడ్డట్లయితే నిజంగా 10 మంది స్త్రీలు ఉన్నారు కానీ అందులో దేవుని భయం కలిగిన వారు 5 మందే ఉన్నారు. కాబట్టి మనము కూడా ఈరోజు 5 మంది బుద్ధి లేనకుండా ఉన్నారు కాబట్టి నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి వస్తలే దేవుడు అని వారి జీవితం వాళ్ళు నిర్లక్ష్యం చేసుకొని అలా డ్యూటీలో నూనె లేకుండా మరి ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి ఆ యొక్క 10 మంది స్త్రీలను చూసినట్టయితే ఈరోజు మనం కూడా దేవుని వాక్యం వింటున్నాం కాబట్టి వస్తలే అని మన జీవితాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే మనం పొందుకోవడం ఏముండదు. కాబట్టి నిర్లక్ష్యం చేయకున్నట్లుగా అనుక్షణము దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ వ్యక్తిగత జీవితంలో ఆయనకు నమ్మకముగా కలిగి మన యొక్క సిద్ధిలో నూనె ఉంచుకొని ప్రభైన యేసుక్రీస్తును మనము ఆహ్వానించినట్లయితే పెళ్లి కుమారునిగా రానాయి ఉన్నాడు కాబట్టి మనము సిద్ధపడ్డట్లయితే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి దేవుని ఒక వాక్యం మనకు అలాగ సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు వింటున్న ప్రియ బిడ్డలారా, మీరైనా నేనైనా ఆ విధముగా సిద్ధపడ్డట్లయితే ప్రభు పరలోకమందు బహుగా సంతోషిస్తానే దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మన మనసులను బట్టి కాదు కానీ దేవుని వాక్యం మనతో ఏమి చెబుతుంది, దేవుని వాక్యం మనతో ఏమి మాట్లాడుతుంది. ఆనాడైతే బుద్ధి లేని కళ్ళలైతే 10 మందిలో 5 మందిలో అయితే తన డ్యూటీని వెలిగించుకొని ప్రభైన యేసుక్రీస్తు పరలోకం నుండి ఎదుర్కొని వచ్చినప్పుడు 5 మంది మాత్రమే డ్యూటీలో నూనె ఉంచుకొని ఆయన తలుపు తట్టినప్పుడు 5 మందే వెళ్ళిపోయారు. కాబట్టి 5 మందిలో నూనె లేదు. కాబట్టి ఆ 5 మందిని నూనె అడిగినప్పుడు మీకు మాకు అది సరిపోదు కాబట్టి మీరు వెళ్ళి అమ్మేవాని వద్దన తెచ్చుకోపోండి అని 5 మందికి ఈ యొక్క బుద్ధిగల కన్యలు చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి తెచ్చుకోనేసరికి బుద్ధిగల కన్యలు ప్రభైన యేసుక్రీస్తు రానే వచ్చిండు. కానీ బుద్ధిగల కన్యలైతే సిద్ధముగా ఉన్నారు కాబట్టి తలుపు వేయబడ్డది, అలుకొని పోబడ్డారు. కాబట్టి మరి ఈరోజు మన పరిస్థితి కూడా ప్రతిరోజు వాక్యం వింటున్నాము కాబట్టి ప్రతిరోజు మనము దేవుని బిడ్డలమని చెప్పుకొనుచున్నాము కానీ మన పరిస్థితి ఎలా ఉన్నదన్నది ఈరోజు వాక్యం ద్వారా మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తుండు. అలాగనే మనము ఇకనైనా మేలక కలిగి ఉండుమని లేఖనం సెలవిస్తుంది. ఆనాడు బుద్ధిగల కన్యలను కూడా దేవుని ఒక ప్రభు ఏమన్నాడంటే మీరు మేలక కలిగి ఉండుడని ఆ బుద్ధిగల కన్యలకు చెప్పినట్లుగా ఈరోజు కూడా దైవజనుల ద్వారా అనేకమైన వాక్యముల ద్వారా నీతో నాతో మాట్లాడుతుండు. ప్రతి వాక్యాల ద్వారా మాట్లాడుచున్నప్పుడు మనము బుద్ధి లేని వారిగా ఉండకుండా ఒక బుద్ధిగల కన్యల వలె మన డ్యూటీలు వెలిగించుకొని దేవుని కొరకు మనము నిరీక్షణ కలిగి జీవించినట్లయితే పరలోకమందు దేవుడు సంతోషిస్తని దేవుడు ఈ సాయంత్రం కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతుండు. కాబట్టి మనం అందరం కూడా సిద్ధపడదాము. అదే విధముగా ఈరోజు మనం వింటున్నామంటే కూడా ఎందుకని వింటున్నాం అన్నది మనం గ్రహించుకోవాలి. ఎందుకని దేవునికి సొత్తుగా మనం మారణమని గుర్తించుకోవాలి.
అందుకే బుద్ధి గల కన్యలైతే ఆ విధముగా వారికి వారు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలు వాళ్ళు పరీక్షించుకొని దేవుని యొక్క వాక్యం విని దాన్ని ధ్యానిస్తూ ధ్యానిస్తూ వాళ్ళ జీవితాలు మార్చుకొని మార్చబడి దేవుని యొక్క వైపు వాళ్ళు చూచిరు కాబట్టి భయముతో భక్తితో వాళ్ళ డ్యూటీలో వాళ్ళ యొక్క సిద్ధిలో నూనె ఉంచుకొని దేవుడు రాకడకు సిద్ధపడ్డట్లుగా చూస్తున్నాము. ఆనాడైతే మరి వాళ్ళైతే సిద్ధపడ్డరు, కానీ ఈనాడు మన పరిస్థితి ఎలా ఉన్నదని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి సంగమా, మెలక కలిగి ఉందాము. ఇకనైనా నిర్లక్ష్యంగా ఉండకుండా మన స్థితి మనం గమనించుకుందాము. మన కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నది, మన వ్యక్తిగత పరిస్థితి ఎలా ఉన్నది, అది మనము అంతరంగములో కనిపెట్టినట్టయితే, అంతరంగములో మనం గుర్తించినట్టయితే ఈరోజు ధన్యులం. మనం ఏదో ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నదని ధన్యులమని మనం పాట పాడనట్లు కాదు, కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యం విని దేవుడు రాకడకు మేము సిద్ధపడకపోతే మేము ఏమైపోదాము, ఈ లోకమంతా కూడా దుష్టిని అందు ఉన్నది కాబట్టి మేము విడబడితే ఏమైపోతాము అన్నది మనకు భయము భక్తి ఉన్నట్లయితే నిజముగా ప్రతి క్షణము దేవుని వైపు చూసి మనము మన కుటుంబాలు, మన సంఘము, మన సావాసం అంతా కూడా ఆ యొక్క దేవుని లేఖనము చెప్పినట్లుగా మనం సిద్ధపడ్డట్లయితే ఈరోజు మనంత ధన్యులు లోకములో లేరండి. ఇంకంతకంటే గొప్ప విషయం మనకి ఇంకేమున్నదండి ఈ లోకములో. దేవుడు చెప్పిన మాటకు మనం లోబడదాము. ఆ బుద్ధిగల కన్యల వలె మన స్థితి మార్చుకుందాము. మన జీవితాలు మార్చుకొని దేవుని యొక్క వాక్యం బట్టి మనము జీవించినట్లయితే అనుదినము క్రీస్తు నీలో నాలో జీవించాలని కోరుతుండు. ఆయన ఇష్టపడేది మనలో ఏమీ లేదు, కానీ ఆయన కొరకు మనం బ్రతకాలని, ఆయన కొరకు జీవించాలని, ఆయన కొరకు ఆయన చిత్తమేందో మనం తెలుసుకొని ఆ చిత్తాన ప్రకారంగా జీవించుటకే దేవుడు ఇష్టపడుతుండు. మరి ఆయన కొరకు అదే కదా దావీదు ఏమంటుండంటే, నేను బలులు కోరేవాడనే కాను, నేను దాన బలులను కోరేవాడనే కాను, కానీ నువ్వు కోరిన ఎడల నేను అర్పించేదనని దావీదు అంటుండు. కానీ దేవుడు దాన బలులను కోరేవాడు కాడు, కానీ ఇరిగి నలిగిన హృదయమనే దేవుడు కోరేవాడు. కనుక మనం ఈరోజు మన స్థితి మనం గమనించుకున్నట్టయితే అనుదినము భయము కలిగి ఒక దావీదు వలె మనం సిద్ధపడాలి. ఆ బుద్ధిగల కన్యల వలె మనం సిద్ధపడాలి. ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపాదులు కూర్చున్న చోట కూర్చుండక. దుష్టుడు ఏమి చేస్తాడండి? చెడగొట్టే మాటలే, అంకర మాటలే, త్రోవ తప్పిన మాటలే మాట్లాడి దేవుని బిడ్డలను దారి తప్పించుటకు సాతాను సంఘం పైన కానీ, కుటుంబాల పైన కానీ, పిల్లల పైన కానీ, పెద్దల పైన కానీ వాడు దాడి చేస్తాడు. అప్పుడు దాడి చేసినప్పుడు నిజముగా మనము ఆత్మలో బుద్ధి కలిగి మనం ఉన్నట్లయితే, మేలక కలిగి ఉన్నట్లయితే మనము దుష్టిని జయించి ఉన్నామని యవనస్తులకు దేవుని ఒక లేఖనం సెలవిస్తుంది. కాబట్టి యవనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారు కాబట్టి అని వాక్యం సెలవిస్తుంది. నిజముగా యవన బిడ్డల పరిస్థితి కూడా ఈరోజు దుష్టిని జయించిన వారై, లోకాన్ని జయించిన వారై, దేవుని కొరకు బలమైన ఒక సాధనముగా యవనస్తులు కూడా వాడబడటకు దేవుడు సాయం చేసేటట్లుగా మనమందరం కూడా మనము ఇంకా ప్రార్థించే వారిమై ప్రార్థించుటకు బద్దులమై ఉన్నాము. కాబట్టి సంఘ విషయంలో కూడా మనం ప్రార్థింతాము. అదే విధముగా దైవ సేవకుల కొరకు కూడా, పరిశుద్ధుల కొరకు ప్రార్థించుట ఎంతో మేలని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి దైవజనుల కొరకు ప్రార్థించినట్లయితే ఇంకా దేవుడు బహు బలముగా వారిని వాడుకోలాగున బలమిచ్చి శక్తిచ్చి ఆయన పరిచర్య విషయంలో ఇంకా బహుగా మరి దైవజనులు వాడుకోలాగున మనం అందరము సంఘం అంతా కూడా మనం ప్రార్థించినట్లయితే దేవుని యొక్క కృప వారిపైన ఉంటుంది. కాబట్టి స్త్రీల కుడికి అనగా మరి దేవుని యొక్క లేఖనం ఏమంటుందంటే, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేసేవా అని ఒక ఆత్మ అనేకుల పట్ల కూడా దేవుడు సాయం చేస్తానని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నిజముగా మనము ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, స్త్రీల కుడికి అనగా విజ్ఞాపన చేస్తే ఆత్మ ఉన్నప్పుడు నిజముగా దేవుని ఒక బలమైన కార్యములు సంఘములో అది ఏర్పడబడుతుందని లేఖనం సెలవిస్తుంది. బలమైన కార్యములు మనం చూడబోతాము. కనుక మన సంఘమును దేవుడు బహుగా ఆశీర్వదించి క్షేమాభివృద్ధిలోకి దేవుడు నడిపించాలని కోరుతుండు. కాబట్టి
అట్టి ఆశ నీలో నాలో ఉన్నట్టయితే దేవుని వాక్యం బట్టే మనం ప్రార్థించాలి. దేవుని వాక్యం బట్టే దేవునికి భయపడి సంఘము కొరకు, దైవజనుల కొరకు, వారి కుటుంబాల కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, దేశం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థించుటకు దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, మీరు ప్రార్థించుటకు బద్దులై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మనము ఎవరో చెప్పితే చేయడం కాదు, కానీ మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఆయన బిడ్డగా నేను ఎందుకు ఎన్నుకొనబడ్డా, ఈరోజు నేనేమి చేయిస్తున్నా, నా సొంత ఆలోచనకు నేను లోబడుతున్నా, నా సొంత తలంపులకు నేను లోబడుతున్నా, దేవుని యొక్క వాక్యానికి నేను లోబడుతున్నానని మనము దేవుని యొక్క వాక్యం ఎదుట పరీక్షించుకున్నట్టయితే నిజముగా మనం ఏ పాటి వారిమని దేవుడు ఎన్నుకున్నాడు. మనం మట్టి వారిమై ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క రక్తం ఇచ్చి కొని మనను ఆయన సొత్తుగా, ఆయన ప్రజలుగా, ఆయన శాస్త్రముగా మనం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన పనిలో మనం పాలివారిమయ్యి ప్రార్థించేవారిగా, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా, సంఘం ఇంకా విస్తరింపచేసేటట్లుగా దేవుని ఒక కృపా సంఘం పైన ఉండులాగున దేవుడు సాయం చేయలాగున ఈ సాయంత్రం కాల సమయంలో ఇట్టి విధము చేత దేవుడు మాట్లాడుతుండు. అవి నా వాక్యమును మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నడవక, అపాదులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము ప్రతిరోజు మనము బైబిల్ చదువుతూ దాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారంగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క కృప నీపైన, నాపైన, మన కుటుంబాలపైన దేవుని కృప నిత్యం ఉంటుందండి. ఏదో చదవక ఆదివారం దినం మాత్రమే వచ్చి వాక్యమేని వెళ్ళిపోయినట్టయితే ఆ రోజు ఒక్కరోజు విని నువ్వేమి చేసినట్లయితే దానికి ఏమీ రీజన్ ఉండదు. కానీ ఒక స్కూల్కి పోయే పిల్లలు ప్రతిరోజు స్కూల్కి పోయి ప్రతిరోజు చదువుకున్నట్లయితేనే పిల్లలకు చదువు విషయంలో శ్రద్ధ ఉంటుంది, చదువు విషయంలో పట్టుదల ఉంటుంది, వాళ్ళు ముందుకు వెళ్తారు. కాబట్టి మనము కూడా దేవుని ఒక వాక్యం వినడానికి వస్తున్న మనం అందరం కూడా దేవుని వాక్యం ఏంటో దాన్ని ధ్యానిస్తూ దాని అందు మనం ఆనందించినట్లయితే మనం ధన్యులమని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఎలా ఉన్నామన్నది మనం పరీక్షించుకుందాము. దేవుని ఒక కృప నీకు నాకు తోడై ఉండునుగాక. అదే విధముగా ఇంకను మనం సంఘము కొరకు, పరిశుద్ధుల కొరకు, అనేకుల కొరకు సంఘమైన నీ మీద నా మీద బాధ్యత ఉంచబడి ఉన్నది. కాబట్టి మనం అందరం ప్రార్థిద్దాము. దేవుని విషయంలో, దేవుని పని విషయంలో ప్రయాసపడదాము. అట్టి కృప నీకు నాకు దేవుడు తోడై ఉండునుగాక. అదే విధముగా బుద్ధి గల కన్యలు కూడా ఏ విధముగా అయితే సిద్ధపడ్డరో మరి మనం ఆ విధముగా సిద్ధపడాలనే ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతుండు. కాబట్టి ఆయన కృప మన ఎడలో ఉన్నది కాబట్టే ఈరోజు నీతో నాతో మాట్లాడుతుండు. ఎందుకంటే ఆయన బిడ్డలము కాబట్టే అలాగా జీవిస్తారని ఆశ కలిగే దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడుతుండు. కాబట్టి ఆయన వాక్యాన్ని బట్టి మనము గ్రహించుకున్నట్లయితే మనం అనినిత్యము దేవుని కొరకు దప్పిక కలిగి నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లుగా యెహోవా కొరకు మన ప్రాణము ఆశిస్తుందన్నది కోరావు కుమారులు అన్నట్లుగా మన జీవితంలో కూడా యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారని లేఖనం సెలవిచ్చినట్లుగా మనము అనునిత్యము దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన బలం మీద, ఆయన శక్తి మీద ఆధారపడ్డట్లయితే నీవు నేను ఈరోజు ధన్యులమని లేఖనం సెలవిస్తుంది. ఎందరైతే అతని పైన ఆనుకుంటారో, ఎందరైతే అతని బలం మీద ఆధారపడతారో వారు మాత్రము నిజముగా ధన్యులు, దాని విషయంలో నిజంగా బలవంతులై ఉంటారని వాక్యం సెలవిస్తుంది. అలాగనే ఏదో ఆచార ప్రకారంగా చర్చికి వచ్చి ఆచార ప్రకారంగా నేను భక్తురాలను, నేను భక్తుడనని మేము చెప్పుకున్న ఎడల మనకి ఏమీ లేదు. కానీ ప్రతి దినము, ప్రతి క్షణము ఆయన మీద మనం ఆనుకొని ప్రతి పరిస్థితి అందు ఆయనందు నమ్మిక ఉంచిన వారు ధన్యులని వాక్యం కూడా సెలవిస్తుంది. అందుకే దేవుని లేఖనం ఏమంటుందంటే, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, అప్పుడు నీవు కార్యం చూస్తావని లేఖనం సెలవిస్తుంది. నిజముగా మనం ప్రార్థిస్తాము కానీ కొన్ని మాలు నమ్మకం లేకుండా పోతుంది, కొన్ని మాలు ప్రార్థిస్తాము కానీ విశ్వాసము లేకుండా పోతుంది. అప్పుడు మనం ఏమీ కూడా దేవుని దగ్గర పొందుకోలేని ఒక పరిస్థితి మనకు అనిపిస్తుంది. కాబట్టి అలాగా మనం ఉండకుండా, గాలికి చెదరగొట్టిన పొట్టు వలె మనం ఉండకుండా, నీతిమంతుల సభలో పాపులు నిలవనట్టుగా మన బ్రతుకులు అలాగ ఉండకుండా యెహోవా నీతిమంతుడు, ఆయన మార్గంలో నడుచుకున్న వారందరూ ధన్యులని వాక్యం సెలవిస్తుంది. నిజముగా నీతిమంతుల మార్గములో, పరిశుద్ధమైన మార్గములో, పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలంటే
ఈరోజు వాక్యమిని దాన్ని ధ్యానించి దాని ప్రకారంగా మన స్థితిని గమనించుకొని మన జీవితాలు మార్చుకొని ఆ వాక్యానుసారంగా మన స్థితి ఉన్నదా లేదా, మన బ్రతుకులు ఉన్నాయా లేవా అన్నది మనం పరీక్షించుకున్నట్టయితే ఆ వాక్యము నీతోనే మాట్లాడుతుంది. ఈరోజు ఆ వాక్యము నాతోనే మాట్లాడుతుంది. ఈరోజు దాన్ని మాట్లాడిన ఆ మాటను మన జీవితాలను తీసుకొని మనం మారు మనసు పొందినట్లయితే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి అదే విధముగా ఇంకా రక్షణ లేని వారికి కూడా దేవుడు రక్షణ ఇచ్చులాగున, మారు మనసు లేని వారికి దేవుడు మారు మనసునిచ్చులాగున, ఇంకా ఈ లోకమంతా కూడా నశించిపోతుండగా మరి దైవజనులను దేవుడు ఎంతగా ఎన్నుకొని నశించిపోతున్న ఆత్మల విషయమై దేవుడు దుఃఖిస్తూ తన సేవకులను దేవుడు బలముగా వాడుకుంటూ అనేకమైన ప్రాంతంలోకి దేవుడు పంపిస్తుడు. కాబట్టి ఇంకా దేవుడు బలముగా వాడుకోలాగున అదే విధముగా బిదరు ప్రాంతమును దేవుడు జ్ఞాపకం చేసుకోలాగున, జైరబర ప్రాంతమును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోలాగున, అక్కడ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మార్గం తెరిచాడు. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఏర్పరచబడ్డది. కాబట్టి దేవుని యొక్క ప్రజలు ఆ ప్రాంతములో దేవుని యొక్క కృపచేత ఆ యొక్క సంఘము ఇంకా విస్తరింపబడలాగున దేవుడు సహాయం చేయలాగున ఈ సాయంత్రం కాల సమయంలో అట్టి విధముగా దేవుని ఎదుట నేను ఆ యొక్క విషయమై మీ ఎదుట నేను వేడుకుంటున్నా. అదే విధముగా దేవుని కార్యాలు చూసినప్పుడు మన హృదయంలో ఎంతో సంతోషం, ఎంతో ఆనందము. అందుకే అపోస్తులైన పౌలు కూడా అంటుండు, నేను మనసులను సంతోషపరచగోరుతలేను కానీ మనసులను సంతోషపరచగోరనే వాడినైతే నేను దేవునికి దాసుడని కానని అపోస్తులైన పౌలు అంటుండు. నిజముగా ఈరోజు నీవు నేను మనసులను సంతోషపరిచే వారిగా కావద్దు కానీ దేవుని సంతోషపరిచే వారిగా మనం ఉన్నట్లయితే నిజముగా దేవుని కార్యముల విషయంలో మనకి ఎంత శ్రద్ధ, ఎంత పట్టుదల, ఎంత ఆసక్తి మనలో కనిపిస్తుందో ఆ క్రియల ద్వారా దేవుడు కనిపెడుతుంది. కాబట్టి ఆ విధముగా మనం ఉండాలనే దేవుడు కోరుతుండు. అందుకే వాక్యము చెప్పుతుంది. కాబట్టి వాక్యములో ఏది కూడా సున్నైనను పొల్లైనను పోదు. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే దేవుడు చెప్పుతుండు. కాబట్టి దాన్ని మనము గైకొని దాని ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే ఈరోజు మనం ధన్యులమండి. ధన్యులమని పాట పాడడం గొప్ప విషయం కాదు కానీ మనము దేని విషయంలో ధన్యులమని ఈరోజు మనం పరీక్షించుకున్నట్లయితే ఆ గొప్ప ధన్యత నీకు నాకు దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అపోస్తులైన పౌలు కూడా ఏమంటుండంటే లేఖనములో, నేను దీనస్థితిలైనను సంపన్న స్థితిలైనను ఉండగోరు తిని నా ప్రభువును నేను మహిమపరచుటకు నాకు నేర్పించి ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. నిజముగా మనకు కష్టాలు, నష్టాలు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు కూడా సాతాను ఎన్నో విధములో శోధించుటకు మరి దాన్ని ఆటంకపరచుటకు ఎంతగో అది ఎంటాడినప్పుడు కూడా మనము పౌలును జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు ఒక పరిచర్య ఎంతగానో చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక మనకు మాదిరికరంగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా సంగమా మనమందరం కూడా దైవజనులు ప్రయాసపడుతున్నాగా మరి ఆనాడు పౌలు, బర్నబా, శీల ఎలాగైతే దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగినరో వారు ఎంతగా తెగించుకొని దేవుని యొక్క పరిచర్య ముందుకు పోయినప్పుడు పౌలు, శీలను దేవుని యొక్క పని చేసినప్పుడే అక్కడ సాతాను శిరసలో వేయుటకు అది అక్కడ పన్నాహం కట్టింది. కాబట్టి నిజంగా ఈరోజు కూడా మనం దేవుని బిడ్డలమై మనకు కష్టాలు, నష్టాలు వస్తున్నాయి ఎందుకని మనము కొన్ని మాలు సందేహించవచ్చు. కానీ దేవుని యొక్క లేఖనం ఏమంటుందంటే మనం సందేహిస్తాము కానీ మన మనసులం కాబట్టి మనకు అది తలంపు వస్తుంది. కాబట్టి కానీ దానికి మనము అవకాశం ఇవ్వకుండా, దానికి చోటు ఇవ్వకున్నట్లుగా దేవుని యొక్క సహాయం మనం పొందుకొని అపోస్తులైన పౌలు దేవుడు మన ముందు ఉంచిండు. కాబట్టి ఆ పరిచర్యగా దేవుడు ఇంకా కొనసాగించులాగున మనం అందరం కూడా దాని విషయంలో పూనుకోవాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అందుకే అదే విధముగా అపోస్తులైన పౌలు, శీల, బర్నబా ఇంకా వాళ్ళు ఎంతో దేవుని పరిచర్య విషయంలో ప్రయాసపడ్డప్పటికీ ఓడబద్దలైనప్పుడు కూడా దేవుడు పౌలును గట్టెక్కిచ్చిండు, దేవుడు కాపాడిండు. ఈరోజు మనం దేవుని బిడ్డలమైన మనము ఏదో లోక సంబంధముగా ధనము సంపాదించుకోనా, డబ్బు సంపాదించుకోనా, ఏదో సంపాదించుకోవాలని కాదు కానీ ఈనాడు క్రీస్తును సంపాదించుకున్నట్లయితే గొప్ప ధన్యునివని లేఖనం సెలవిస్తుంది.
క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదం ఆయన్నే కాబట్టి ఏది కూడా మనకు శాశ్వతమైనది కాదని లేఖనం ద్వారా సెలవిస్తుంది కాబట్టి ఆ ప్రకారంగా మనం తెలుసుకున్నట్లయితే మన అనుక్షణం మన నిజ జీవితంలో మనం పరీక్షించుకొని దేవునికి లేఖనం ఏమి చెబుతుంది, మనం ఏమి చేస్తున్నాం అన్నదే మనం గ్రహించినట్లయితే ఈరోజు దేవుడు నిన్ను నన్ను వాక్యం ద్వారా మాట్లాడుతుంది కాబట్టి మనకు అయినంత మట్టుకు మనం ఎంతైనా బలహీనమని దేవుడు ఎరిగిండు కాబట్టి అంతగా మనం గొప్పలం కానప్పటికీ, అంత యోగ్యత లేనప్పటికీ, అంతగా మనకు చేయడానికి సహాయము లేనప్పుడు కూడా దేవుడు శక్తి ఇచ్చి బలమిచ్చి ఆలోచన ఇచ్చి జ్ఞానం ఇచ్చి దేవుని ఒక పరిచర్యగా దేవుడు ముందుకు నడిపించాలని సంఘముతో ఈ సాయంత్రం కాల సమయంలో మాట్లాడుతుంది కాబట్టి మనమందరం కూడా ఆ విధముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతుంది కాబట్టి ఏదో నామకర్తల వలె అన్యజనుల వలె లోక సంబంధంగా ఆశీర్వాదం కాదు కానీ ఆత్మ సంబంధముగా క్రీస్తును సంపాదించుకొని ఆత్మీయంగా ఎదిగినట్లయితే ఆత్మలో మనం సంతోషపడతాం కాబట్టి అప్పుడు సంతోషము దేవుడు మన విషయంలో సంతోషపడతాడు కాబట్టి అప్పుడు దేవుని కొరకు పనిచేసినప్పుడు మనకు అంతకంటే మహానందము ఉంటుంది కాబట్టి మన కొరకు మనం చేసుకున్న పెద్ద ముఖ్యమైన విషయం కాదు కానీ ఈనాడు దేవుడు మనల్ని నిన్ను నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి దేవుని కొరకు మనం ఎంతవరకు వాడబడుతున్నాము, ఎంతవరకు దేవుని పని చేస్తున్నాం అన్నది మనం పరీక్షించున్నట్టయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అప్పుడే మనం ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ భౌతికంగా కానీ అన్నిటిలో దేవుడు దీవిస్తాడు కాబట్టి ఈ విధంగా దేవుడు నీతో నాతో ఈ సాయంత్రం కాల సమయంలో మాట్లాడుతుండు. ప్రియ బిడ్డలారా, మరి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏ వాక్యం అయితే మాట్లాడుతుందో దేవుని ఒక ఆత్మ మాట్లాడుతుంది కాబట్టి దాన్ని గ్రహించి మన యొక్క స్థితిని మనం మార్చుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా కార్యం నీలో నాలో కార్యశుద్ధి కలగజేస్తాడు కాబట్టి మనం ఏమి చేయవలసింది ఏమీ లేదు. దేవునికి మనం అప్పచెప్పుకున్నట్లయితే దేవుని ఒక చిత్తము నీలో నాలో జరిగించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ సాయంత్రం కాల సమయంలో ఈ మాటలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రతి ఒక్క బిడ్డ కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ మాటలందరూ దృష్టి పెట్టి దేవునికి భయపడి ఒక బుద్ధిగల కన్నెల వలె మనము సిద్ధపడదాము. అదేవిధముగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపాదులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం మనం ప్రతిరోజు ప్రతి దినము దాన్ని ధ్యానించినప్పుడు మనకు జీవం వస్తుందండి, బలం వస్తుంది, శక్తి వస్తుంది. కాబట్టి ఆయన వాక్యములో నిజమైన పవరు, నిజమైన శక్తి ఉన్నది కాబట్టి అదేవిధముగా అందుకే మనుషుడు రొట్టె వలె మాత్రం జీవించడు కానీ తండ్రి నోటి నుండి వస్తే ప్రతి మాట ద్వారా మనుషుడు జీవిస్తున్న వాక్యం సెలవిస్తుంది. మరి వాక్యము ప్రతి దినం ధ్యానించినట్లయితే నిజముగా దాని ద్వారా బలము, శక్తిని, జీవము మనము ఎందరైతే చదువుతారో, ఎందరైతే లోబడతారో వారికి ప్రతి దినము ధారాళముగా ఆ శక్తి లభిస్తుంది కాబట్టి, ఆ బలము లభిస్తుంది కాబట్టి అప్పుడు వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. మనము ఈరోజు ఏ విధముగా వాక్యాన్ని స్పందిస్తున్నాము, ఏ ప్రకారంగా మనము వాక్యాన్ని మనం స్వీకరిస్తున్నాము, ప్రకారంగా వాక్యం మనం స్పందించి దానికి లోబడుతున్నాము, దానికి విధేయులమై నడుచుకుంటున్నాం అన్నది ఈ రాత్రికాల సమయం, సాయంత్రం కాల సమయంలో దేవుడు మాట్లాడుతుంది కాబట్టి అదే విధముగా విన్న మాటలన్నీ కూడా దేవుడు ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీతి సూర్యుడా, నీకు స్తోత్రం నాయన. తేజోమయుడా, ముత్యంజయుడా తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నా తండ్రి. ప్రభువా, ఇంత మట్టుకు నువ్వు నిలబెట్టుకొని దేవా నీకు స్తోత్రం నాయన. బలహీనురాలైన నన్ను దేవా నువ్వు నిలబెట్టుకొని నీ వాక్యము చేత నాయన, నీ వాక్కు చేత అయ్యా నీ ప్రియ బిడ్డలతో మాట్లాడి ఉన్నావు దేవా నీకు స్తోత్రమైన. నువ్వు సంధించినవని నాయన నేను నమ్ముచున్న ప్రభువా, నువ్వు మాట్లాడినవని నమ్ముచున్న దేవా నీకు స్తోత్రం నా ప్రభువా. దేవా ఇంకను దేవా మా సంఘమును, మా సావాసం మీరు విస్తరింపచేయండి ప్రభువా. మీరు బల
బలమైన కార్యములు జరిగించండి దేవా. ఆనాడు అబ్రాము నా తండ్రి ఏ ప్రాంతంలో అయితే అడుగు పెట్టిండో నా ప్రభువా, ఆ ప్రాంతము నీకు స్వాస్థ్యముగా ఇస్తానని నువ్వు సెలవిచ్చినవు నా తండ్రి. నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి నీ వాగ్దానములు నాయన మా జీవితంలో నెరవేర్చేటట్లుగా నా తండ్రి మీ బలమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్న దేవా, నీకు వందనాలు. ఇంత మట్టుకు నా ప్రభు నీ వాక్యం చేత నువ్వు మాట్లాడి ఉన్నవని నమ్ముచున్న దేవా, నీకు స్తోత్రమైన. ప్రతి ఒక్కరు అంతరంగములో నీ వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి ప్రభువా. మేము ఎలా నడుచుకోవాలన్నది ప్రభువా మీరు మాకు నేర్పుతున్నావు దేవా. మా నేర్పరివి నీవే, మా కాపరివి నీవే, మా ప్రధాన యాజకుడవు నీవే నా దేవా, నీకు స్తోత్రము నా ప్రభువా. ఈ సాయంత్రం కాల సమయంలో దేవా నీవిచ్చిన వాక్యమును దేవా నా తండ్రి ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి పాలింపచేసి మా సంఘములను యవనస్తులను యవన బిడ్డలను దేవా, చిన్నవారిని పెద్దవారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకో దేవా. నా తండ్రి బలహీనలను మీరు బలపరచండి, రోగులను ముట్టి స్వస్థపరచండి ప్రభువా. దేవా నీకు స్తోత్రం నాయన. మా స్థితిగతులను ఎరిగిన నా యేసయ్యా నీకు స్తోత్రం నా తండ్రి. అయ్యా నీ వైపు చూస్తున్నామయ్యా, నీకు వందనాలు ప్రభువా. నీ హస్తము చాపండి ప్రభువా, నీకు స్తోత్రములు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు నీ బాహును చాపి అయ్యా నీ తండ్రి నువ్వు మోసిని పంపించిన విడిపించిన దేవా, నీకు స్తోత్రం నాయన. పరో ఒక సైన్యమును దేవా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. నువ్వు ఎదిరించి దేవా నా తండ్రి నీకు వందనాలు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించినట్లుగా ప్రభువా ఈనాడు మా జీవితంలో కూడా ప్రభువా నీకు స్తోత్రములు. నీవు ప్రాణమిచ్చిన ప్రతి బిడ్డను, నీ ప్రాణమిచ్చి కొన్న ప్రతి బిడ్డను దేవా తండ్రి రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభువా ఇట్టి మార్గంలో నడవడానికి దేవా వారికి కావలసిన నీ ఆత్మ అభిషేకం, నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ ప్రత్యక్షత ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్న దేవా, నీకు వందనాలు ప్రభువా. దేవా మేమైతే మనస్సులము ప్రభువా, మీరు మాత్రం నా తండ్రి ఎవరిపై అందు దేవా నీ దృష్టి ఉంచి ఉన్నవో తండ్రి. అయ్యా నీ దృష్టి నా తండ్రి ప్రతి ఒక్కరిపైన ఉంచండి ప్రభువా. ఎవరు నశించటానికి ఇష్టం లేదు కాబట్టి ప్రభువా, ప్రతి ఒక్కరిని రక్షించుటకే వచ్చి ఉన్నవు కాబట్టి ప్రభువా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. మా సంఘం జ్ఞాపకం చేసుకో, బిదర్ ప్రాంతం జ్ఞాపకం చేసుకో దేవా, జైరవర్ ప్రాంతం జ్ఞాపకం చేసుకో దేవా. అక్కడ ఉన్న ప్రతి నీ ప్రియ బిడ్డలను దేవా నా తండ్రి నీకు స్తోత్రం. నువ్వు ఆత్మీయంగా బలపరచండి, శారీరకంగా బలపరచండి, నీ సమృద్ధిని వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి. ఇదిగో నా తండ్రి నేనైతే కేవలము చదువు జ్ఞానము లేదని ప్రభువా నీ సన్నిధానములు నిలబడి ప్రభువా నీ వాక్యమును నీ ఆలోచన బోధించటంతా కూడా జ్ఞానము లేదని ప్రభువా. అయినప్పటికీ నా ప్రభువా నీవిచ్చిన వాక్కు నా తండ్రి అయ్యా నీ ప్రియ బిడ్డల దగ్గర ఉంచినాయనా నేను మాట్లాడిచ్చినందుకై నువ్వు నిలబెట్టినందుకై నీకు వేలాది కృతజ్ఞతలు ప్రభువా. ఇదిగో తండ్రి సాయంత్రం కాల సమయంలో మా మొరను ఆలకించినందుకై నీకు స్తోత్రములు. ప్రతి బిడ్డలతో మాట్లాడినవని నేను నమ్ముచు నా ప్రభా. మరొకసారి నీకు మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.